తాజా 30. ఒక్కోసారి సినిమాల్లో చేసే క్యారెక్టర్లు నిజ జీవితంలో కూడా వెంటాడుతూ ఉంటాయి. వెండితెర మీద క్రూరంగా విలనిజం చేసే వారిని రియల్ లైఫ్లో కూడా జనం అలాగే భావిస్తూ ఉంటారు. వ్యాంపు క్యారెక్టర్లో నటించే వారి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. పెళ్ళాం ఊరెళ్తే సినిమాలో జ్యోతి అనే నటి వేశ్య పాత్రలో నటించింది. అప్పటి నుంచి జనం ఆమెను అలాగే చూడడం మొదలుపెట్టారు. పెళ్ళాం ఊరెళితే జ్యోతి ఎంట్రీ ఇస్తుందని జనాలు మైండ్లో ఫిక్స్ అయిపోయింది. జనాలు ఇలా భావించడం పట్ల జ్యోతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఎవడి పెళ్ళాం ఊరెళ్ళినా వాళ్ళింటికి నేను వెళ్ళిపోతానని అనుకుంటున్నారు. జనాలు నన్ను అలా ఊహించుకోవడం చాలా బాధగా అనిపిస్తోంది. ఆ క్యారెక్టర్ నుంచి బయటకు రావడానికి నెగిటివ్ రోల్స్, కామెడీ రోల్స్ కూడా చేశాను. అయినా కూడా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. దురదృష్టవశాత్తు నాకు తల్లిదండ్రుల సపోర్ట్ కూడా లేకుండా పోయింది. ఆ సమయంలో నాకు ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు. అతడు నచ్చడంతో పెళ్లి చేసుకున్నా. సినిమా ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్ళిపోయా. పెళ్ళైన 9 నెలలకే బాబు పుట్టాడు. మళ్ళీ నన్ను దురదృష్టం వెంటాడింది. భర్తతో గొడవలు వచ్చాయి. తిరిగి హైదరాబాద్కు వచ్చాను. చేతిలో చిల్లి గవ్వలేదు. ఏం చేయాలో నాకు తెలియలేదు. ఈ క్రమంలో ఇల్లు కూడా దొరకలేదు. దొరికిన ఇంటికి అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడ్డాను. ఏ తప్పు చేయకపోయినా నా జీవితం చించిన విస్తరాకులా మారిపోయింది. కానీ నా బలం నా కుమారుడు. ఈ జీవితమే వద్దనుకున్న సమయంలో నాకు కుమారుడి రూపంలో దేవుడు బుద్ధి చెప్పాడు. అందుకే వాడి కోసమే బతుకుతున్నా. ఎందుకంటే నేను నా భర్త చేసిన తప్పుకు వాడు అనాథలా మారకూడదు. చిన్నప్పటి నుంచి వాడు నాన్న అనే పదానికి దూరంగా ఉన్నాడు. దానికి కారణం నేనే అంటూ జ్యోతి బిగ్ బాస్ షోలో కన్నీటి పర్యంతమయ్యారు. బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొంటున్న వారు వారి వారి జీవితాల్లోని చేదు జ్ఞాపకాలను చర్చించుకున్నారు.